హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో ఏంటి గోడ మీద ఉన్న గడియారాన్ని చేతిలో పెట్టుకున్నానని చూస్తున్నారా అండి? అదే అండి. పాతదైపోయిందని మనం పడేస్తూ ఉంటాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండీ! ఇది కనీసం 30 సంవత్సరాల వరకు చాలా బాగా పనిచేసిందనమాట. దీన్నైతే పడేయడానికి అస్సలు మనసైతే లేదండి. దీన్ని ఈ విధంగా రీయూజ్ చేసుకునేద్దామని ఒక ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసానండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ ఐడియా అయితే. మనం ఎక్కువగా పాత గడియారాలైతే మనం బయట పడేస్తూ ఉంటాము. లేదా స్టోర్ రూమ్‌లో పెట్టేస్తూ ఉంటాము. అలా మనం పెట్టకుండా ఈ విధంగా ఇంట్లోనే మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా అందంగా ఉంటుంది. నో కాస్ట్ ఒక డెకరేషన్ అండి. మనం ఎక్కువగా బయట తీస్తూ ఉంటాము. మన ఇంటిని అందంగా చేయడానికి ఈ విధంగా జీరో కాస్ట్‌లో చాలా సింపుల్‌గా ఈ పాత గడియారాన్ని యూజ్ చేసి ఒక అందమైన ఆర్గనైజర్ తయారు చేసుకుంటామండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ పాత గడియారాన్ని మనం పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఇక్కడ నేను ఒక పాత గడియారం తీసుకున్నానండి. తీసుకొని ఇక్కడైతే నేను ఒక బ్రైట్ కలర్ తీసుకున్నానండి. ఇక్కడైతే నేను డార్క్ బ్లూ యూజ్ చేస్తున్నాను. ఇలాంటి ఆర్గనైజర్‌కి మనం చేసేటప్పుడు డార్క్ కలర్స్ అయితే చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. లుక్ అయితే అదిరిపోతుందండి. ఇక్కడ నేను డార్క్ బ్లూ పెయింట్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం నేను డార్క్ బ్లూనైతే అప్లై చేసుకుంటున్నాను. చూడండి చాలా చక్కగా ఇది అప్లై అవుతుందండి. ఎందుకంటే ఇది గాజు కాబట్టి చాలా ఈజీగానే కలర్ చేసుకోవచ్చు. అండ్ వెళ్ళదండి చాలా రోజుల వరకు వస్తుంది. దీని ప్లేస్‌లో మీరు రూ. 20 కూడా ఉంటుందండి. కలర్ పెయింట్ అనేవి అవి వాటర్ కలర్స్ అన్నమాట. అవి కూడా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి చాలా చక్కగా పెయింటింగ్‌తో మనం అంతా అప్లై చేయాలండి. ఈ పెయింటింగ్ అనేది నేను ఒకటి కాదండి 3 సార్లయితే అప్లై చేసుకున్నాను. చాలా బాగా ఇది గట్టిగా చాలా రోజుల వరకు వస్తుందండి. నేనైతే ఇక్కడ పిల్లలదైతే యూజ్ చేశారు కదండీ! పెయింటింగ్ అదైతే యూజ్ చేశాను. మీరు కావాలంటే డోర్ పెయింట్స్ కూడా ఉంటాయి కదండీ! ఒరిజినల్ పెయింట్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవైతే ఒకేసారి వేసుకున్నట్లయితే చాలా బాగా బ్రైట్‌గా కనిపిస్తుందండి. ఇక్కడైతే నేను 3 సార్లు పెయింటింగ్ అయితే వేసుకొని చాలా బాగా ఆరించుకున్నాను. తర్వాత ఇక్కడ వైట్ పెయింట్ తీసుకొని ఒక ఇయర్ బడ్స్ తీసుకున్నానండి. మిడిల్‌లో అయితే చూడండి ఆ మిడిల్‌లో ఉంటుంది కదండీ! ఎగ్జాక్ట్‌గా చుక్కలైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 5 డాట్స్ పెట్టుకొని మిడిల్‌లో అయితే 3 వచ్చే వరకు డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి ఇలా మనం చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత అటు ఇటు ఈ విధంగా సరిసమానంగా 3 డాట్స్ వచ్చే వరకు మనం డాట్స్ పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ డాట్స్ అయితే కలుపుకుంటున్నానండి. మిడిల్‌లో అయితే చూడండి ఇలా కలుపుకుంటున్నాను. ఇక్కడైతే నేను ముగ్గైతే వేసుకుంటున్నానండి. మనకు నచ్చిన ముగ్గు లేదా మీకు నచ్చిన డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చండి. మిడిల్‌లో అయితే ఇక్కడ నేను ముగ్గైతే వేస్తున్నానండి. చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. అందుకే ఈ విధంగా మిడిల్‌లో అయితే వేసుకుంటున్నాను. అటు ఇటు ఈ విధంగా చుక్కలైతే కలుపుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత డిజైన్ అయితే వేసుకున్నానండి. ఈ విధంగా మిడిల్‌లో అయితే ఖాళీగా లేకుండా ఈ విధంగా వేసుకుంటున్నాను. అండ్ బాగా డెకరేషన్ చేసుకుంటున్నానండి ముగ్గునైతే. ఈ విధంగా చుట్టూరున అండ్ సైడ్స్‌లో ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. అంతా మనం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత సైడ్స్‌లో అయితే చూడండి ఈ విధంగా డాట్స్ అయితే ఉంచుకుంటున్నాను. సేమ్ ఇయర్ బడ్స్‌తో ఈ విధంగా పెద్ద పెద్ద సైజ్‌గా డాట్స్ అయితే ఉంచుకుంటున్నాను. చుట్టూరున ఈ విధంగా వేసుకోవాలండి. మీకు నచ్చిన డిజైన్ అండి. ఈ విధంగా ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక డిజైన్ ఈ విధంగా వేసుకోవచ్చు. కేవలం ఇయర్ బడ్స్‌తో ఈ విధంగా చాలా చక్కగా డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. అంతా చుట్టూ ఈ విధంగా వేసుకున్న తర్వాత అండ్ సైడ్స్‌లో కూడా ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఒక కొమ్మలాగా ఈ విధంగా చుట్టూన వేసుకుంటున్నాను. ఎడ్జెస్‌లో అయితే వేసుకున్న తర్వాత అండ్ సైడ్స్‌లో, మిడిల్‌లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఏదో ఒక డాట్స్ ఈ విధంగా ఉంచుకుంటున్నానండి. చుక్కలైతే పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఈ విధంగా మనము పాత గడియారాన్ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా కాకుండా మీకు నచ్చిన డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగా అందంగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల. చూడండి నేచురల్ లుక్ అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసిందండి. ఈ విధంగా గోడకైతే వాల్ హ్యాంగింగ్ చేసుకున్నాను. ఒక నో కాస్ట్ వాల్ డెకరేషన్ ఐడియా అండి ఇదైతే. ఈ విధంగా మనం పాత గడియారాలను పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా అందంగా కనిపిస్తుందండి. ఇంట్లో అయితే ఒక ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.